నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసరి వెంకటేష్. దేశంలో నరేంద్ర మోడీ పాలన నడుస్తుందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. కానీ చాలామంది మేధావులకు తెలుసు ఆయన ఎప్పుడో పాలనను గాలికి వదిలేసి ఉండాలి. ముఖ్యంగా ఈ దేశంలో అదానీ అంబానీల యొక్క హవా కొనసాగుతూ ఉంది. ఉన్నకాడికి దోపిడీ అనేది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే చాలా పేపర్లలో తాటికాయంత అక్షరాలతో 25 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేసిండు. అంటే అదానీ అంబానీలకు వాళ్ళ అప్పులను ఎత్తివేసిండు. వాళ్ళు పొందినటువంటి అప్పులు ఇచ్చారు, మాఫీ చేసిండు. ఇది పెద్ద ఎత్తున ఈ దేశ ప్రజల యొక్క బతుకు తెరువును, జీవితాలను దోచినటువంటి సంఘటన. అంటే భారతదేశంలో నిలువు దోపిడీ అనేది ప్రజల సొమ్ము నోటికాడి బుక్కను తినేటువంటి దుర్మార్గులు, కొక్కొల్లలు. ఇది కామన్గా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి, అంతటా ఉన్నారు. ఇందు లేడు అందు గలదని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందను గలరు అవినీతి లుచ్చలు. అది రాజకీయ నాయకులు కావచ్చు, జడ్జీలలో ఉన్నారు, లేకుంటే మ్యాక్సిమం బ్యూరోక్రాట్స్లలో ఉన్నారు, ఇంకా చాలా రకాలుగా ఉన్నారు దోపిడీ చేసేవారు. అయితే ఇక్కడ ఈ భారతదేశంలోనే కాదు, అమెరికాలో కూడా ఈ అదానీ అంబానీలు, అంటే ముఖ్యంగా అదానీ అల్లుడు గౌతమ్ అదానీ, రెండోది సాగర్ అదానీ, వీళ్ళిద్దరు కలిసి అమెరికాలో పవర్ ప్రాజెక్టు, సోలార్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం ఏం చేశారంటే $250 మిలియన్ ఇచ్చారు. లంచాలు ఇచ్చి $250 మిలియన్, అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 2400 crores లంచాలు ఇచ్చారు. లంచాలు ఇచ్చి దొరికిపోయారు. భారతదేశంలో అంటే లంచాలు ఇచ్చుడు, పేద ప్రజలను ముంచుడు, కొంతమంది ధనవంతులుగా, కొంతమంది కడుపేదలుగా మిగిలిపోవడానికి కారణం ఈ లంచాలు, ఈ దుర్మార్గమైన వ్యవహారం. కానీ అమెరికాలో అంతగానం నడవదు. అయితే వీళ్ళు ఈ లంచాలు ఇవ్వడాన్ని పట్టుకున్నటువంటి వీళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదైనాయి. ఎవరి మీద? గౌతమ్ అదానీ మీద, ఆయన అల్లుడు సాగర్ అదానీ మీద. వీళ్ళిద్దరు ఎవరు? నరేంద్ర మోడీ ఆత్మ పరమాత్మ. వీళ్ళ మీద కేసులు నమోదైనప్పుడు పెద్ద ఎత్తున పేపర్లో, సోషల్ మీడియాలో అలచలైపోయింది. అమెరికాలో కూడా ఈ భారతదేశం పరువు తీస్తున్నారు. వీళ్ళకు ఇజ్జత్ లేదు, సిగ్గు లేదు, దేశం పరువు తీస్తూ ఉన్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు, అక్కడ లంచాలు ఇచ్చారని చెప్పి అన్ని పేపర్లలో, విదేశీ మీడియాలో కూడా వచ్చింది. అప్పుడు నరేంద్ర మోడీ ట్రంప్తోని కుమ్మక్కై అప్పుడు కాంప్రమైజ్ అయ్యి, నువ్వు ఎప్స్టీన్ ఫైల్ వచ్చినా, ఇక్కడ ఏడొచ్చినా, నువ్వు పాకిస్తాన్ యుద్ధమైనా సరే, తర్వాత మనకు ఇజ్రాయిల్తో జరుగుతున్న యుద్ధంలో నువ్వు చెప్పినట్టే ఏంటో, ఏం చేసినా నువ్వు ఎట్లా చెప్తాడో తలకాయ చెప్తా, మా వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి, ఎప్స్టీన్ ఫైల్లో నా పేరు రావద్దని చెప్పి ట్రంప్ వంగమంటే వంగుతా, దేవమంత్రులు వేస్తా అని చెప్పి మన ప్రధాని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఏం చేశారంటే, అంటే ఈ సంవత్సరం మే నెలలో ఆ కేసు ఎత్తివేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి డిఓజే అనేటువంటి సంస్థ వాళ్ళు పోయి ఏం చేశారంటే విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి కోర్టుకు ఒప్పందం, ఇద్దరం అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పి. అయితే ఆ కోర్టు మొత్తం పరిశీలన చేసిన తర్వాత ఏం చెప్పిందంటే, వీళ్ళు సమర్పించినటువంటి పత్రాల దరఖాస్తు కానీ, వాళ్ళు చెప్పిన అందులో రాసినటువంటి భాష కానీ, అందులో ఎక్కడ కూడా సమంజసంగా లేదు, బుద్ధి జ్ఞానం లేకుండా రాసిరు, ఎట్టి పరిస్థితులు దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి. అంటే ట్రంప్, నరేంద్ర మోడీ ఒక్కటై కేసులు వాపసు తీసుకున్నా అమెరికా కోర్టు ఒప్పుకోలేదు. అసలు ఎందుకు మీరు వెనక్కి తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన కారణాలు పూర్తిగా రాయాలని చెప్పి వచ్చే నెల ఆగస్టు 13 వరకు టైం ఇచ్చింది కోర్టు. అంటే మళ్ళీ ఆ కోర్టు అంటే కేసులు కొట్టివేద్దామని ట్రంప్ చెప్పినా, నరేంద్ర మోడీ ఓకే అయినా, అదానీలపైన, అదానీ అల్లుడు మామలపైన కేసులు కొట్టివేయలేదు. అంటే భారతదేశంలో లంచగొంటితనం, మోసంతనం అనేది ప్రపంచ దేశాలకు పాకుతూ ఉంది ఇక్కడి నుంచి అని చెప్పి దేశ ప్రజలు సిగ్గుతో తలదించుకునేటువంటి కార్యక్రమం జరిగింది. అంటే మొత్తానికి మనం ఒకసారి చూస్తే ఈ ఆర్థిక మోసాలు అనేటివి ఆ దేశ ప్రజలను, ఆ దేశాన్ని కుంటుపడేసం చేస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీకి ఎక్కడ చూసినా ఈ దేశ ప్రజల మీద చిత్తశుద్ధి లేదు అనేది ఒకటి అర్థమైంది. నిన్న మొన్నటి సంగతి చూస్తే రాముని పేరు చెప్తే దేశభక్తి, దైవభక్తి కూడా లేదని కూడా అర్థమైపోయింది. మొత్తం మీద ఓవరాల్గా దేశ ప్రజలను భక్తి ముసుగులో ముంచెత్తుతో పూర్తిగా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో 2029లో ప్రజలు 0 సీట్లతో ఇంటికి పంపించడానికే ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారు. ఖచ్చితంగా దీని ముందంగా అడుగులు పడతాయి, అందులో డౌట్ లేదు. రాహుల్ గాంధీ యొక్క విధానాలతో కలవడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇజ్జత్ పోయింది, ఏమి లేదు ఇంకా. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి లంచగొంటి ప్రపంచ దేశాల్లో చేస్తున్నారంటే ఈ దేశాన్ని ఏడముంచుతారు, ఏడ బతకనిస్తారు. పేద ప్రజలకు ఎక్కడ బతుకు ఉంది, ఇక్కడ నాశనం చేసి కూర్చున్నారు. కాబట్టి ఈ విషయాలు చాలామందికి తెలవాలి. ఆర్థిక మోసాలు, లంచం కింద కేసు పడ్డదా 2024లో అమెరికాలో. ఇంకేమి ఇజ్జత్ ఉంది? మోడీకి ఏమైనా ఇజ్జత్ ఉందా? వీళ్ళకేమైనా ఇజ్జత్ ఉందా? మళ్ళీ మన మీద బిల్డప్ చిల్లరగాళ్ళు మాట్లాడతారు, తాడు బొంగరం లేని వాళ్ళు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. వాస్తవమైన విషయం ప్రజలకు పోవాలి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.